హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం నిన్న మార్చ్ టార్గెట్స్ పెట్టుకున్నాం. రోజుకు 30 వొకాబులరీ అని. రోజుకు 30 వొకాబులరీ కంప్లీట్ చేయాలి, ప్లస్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ అన్నీ కంప్లీట్ చేయాలి. సో మీకు వొకాబులరీ ఎక్కడి నుంచి చదవాలో తెలియకపోతే రోజుకు వొకాబులరీ నేనే చెప్తా, ఓకేనా? అందులో ఫస్ట్ ఏంటంటే ఈరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చూసుకుందాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వచ్చేసరికి వర్డ్స్ డినోటింగ్ ఏ పర్సన్, అంటే ఒక పర్సన్ గురించి. ఇప్పుడు ఏమంటారు, ఒక ఎథిస్ట్, అట్లా టీచర్, అలాంటి పదాలు, ఓకేనా? అంటే ఒక పర్సన్ని డినోట్ చేస్తాయి అలాంటి. ఫస్ట్ వచ్చేసరికి స్టాయిక్ అంటే స్టాయిక్, ప్లెగ్మాటిక్, స్టాలిడ్, ఈ మూడు సేమ్ వర్డ్స్. అంటే వన్ హూ నెవర్ షోస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్స్ అండ్ పెయిన్స్, అంటే స్థితప్రజ్ఞుడు. గుర్తుంటుంది మనకు చాలా, ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది యూట్యూబ్లో స్థితప్రజ్ఞుడు అనబడున్నది. సో అట్లా స్టాయిక్, ప్లెగ్మాటిక్, స్టాలిడ్ అంటే వన్ హూ నెవర్ షోస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ప్లెజర్స్ అండ్ పెయిన్స్. ఆప్టిమిస్ట్ అంటే వన్ హూ లుక్స్ అట్ ది బ్రైట్ సైడ్. ఇప్పుడు ఎట్లా తెలుసా, మావా నా బెట్టింగ్లో ఒక 1000 రూపాయలు పెడితే 800 పోయినాయి రాను అనుకో, అరే 200 మిగిలినాయి కదా అని ఫీల్ అవుతాడు, ఓకేనా? వాడు ఆప్టిమిస్ట్, ఓకేనా? 200 మిగిలినాయి కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాడు ఆప్టిమిస్ట్, ఓకేనా? పెసిమిస్ట్ వాడంటే వన్ హూ లుక్స్ అట్ డార్క్ సైడ్ ఆఫ్ ది థింగ్స్. ఇప్పుడు వాడు 1000 పెట్టిండు, ఓకే. ఆప్టిమిస్ట్ అంటే డార్క్ సైడ్, పెసిమిస్ట్ అంటే డార్క్ సైడ్, ఓకేనా? డార్క్ సైడ్, ఓకేనా? వన్ హూ లుక్స్ అట్ డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఎట్లా అంటే ఇప్పుడు 1000 పెట్టిండు అనుకో, మనకి 1800 వచ్చినాయి, అంటే ఇంకా 800 ఎక్స్ట్రా వచ్చినాయి. కొంచెం రేషియో ఎక్కువ ఉంటాయి, ఇంకెక్కువ వచ్చేటి అంటే 1000 వచ్చేటి కదా అనుకునేట్టు. వాడు పెసిమిస్ట్, ఆ 200 పోయినాయి అనుకుంటాడు, వాడు పెసిమిస్ట్, ఓకేనా? వచ్చిన దానికి బాగా హ్యాపీగా ఫీల్ కాడు, రాని దానికి బాధపడతాం, ఓకేనా? థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఓకేనా? వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఇది అందరికీ తెలిసింది. ఎథిస్ట్ అంటే ఏంటి? వన్ హూ డజంట్ బిలీవ్స్ ఇన్ గాడ్. మోనోథిస్ట్ అంటే ఏంటి? వన్ హూ బిలీవ్స్ ఇన్ వన్ గాడ్. పాలిథిస్ట్ అంటే ఏంటి? వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్, ఓకేనా? వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్, ఓకేనా? థీస్ట్ వచ్చినప్పుడు 3 గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అగ్నోస్టిక్ అంటే వన్ హూ బిలీవ్స్, అంటే వన్ హూ డౌట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ ఉంటుంది, వాట్ అగ్నోస్టిక్, ఓకేనా? ఎంతమంది అగ్నోస్టిక్స్ ఉన్నారు నాకు తెలిసి, మీరు అందరూ చాలామంది ఉంటారు అగ్నోస్టిక్స్, ఎందుకంటే అందరికీ డౌట్ ఉంటుంది దేవుడు ఉన్నాడో లేడో, కానీ బిలీవ్ చేస్తారు కొంతమంది, ఓకేనా? ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. మావా నాకు రాసి పెట్టున్నది అవుతుంది, రాసి పెట్టలేదు కాదు, అది ఫ్యాటలిస్ట్, ఓకేనా? టీ టోటల్ అంటే నాగార్జున సినిమాలో ఏదో ఉంటుంది. టీ టోటల్ అంటే వన్ హూ నెవర్ టచెస్ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్స్, ఎప్పుడు తాగనోడు, ఓకేనా? వన్ హూ నెవర్ టచెస్ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్పోమానియక్, S40, షార్ట్ టాపర్ అంటే ఆ టాపర్ కదా, టోపర్. డిప్సోమానియక్, షార్ట్ టోపర్ అంటే వన్ హూ డ్రింక్స్ ఎ లాట్, తాగుబోతాడు అని అర్థం, ఓకేనా? తాగుబోతాడు అన్న డిప్సోమానియక్ అంటే తాగుబోతాడు అని అర్థం, ఓకేనా? క్యానిబల్ అంటే వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, మనుషుల చర్మం, మనుషుల స్కిన్ తినేటోడు, మనుషుల ఫ్లెష్ తినేటోడు. మనం మటన్ ఎట్లా తింటామో వాడు హ్యూమన్ ఫ్లెష్ అట్లా తింటాడు, ఓకేనా? వన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, వీడు క్యానిబల్, ఓకేనా? మీకు ఇష్టమా హ్యూమన్ ఫ్లెష్? నాకైతే కాదు, ఓకేనా? నెక్స్ట్ పెసిఫిస్ట్ అంటే వన్ హూ క్రేవ్స్ ఫర్ పీస్, శాంతి కోసం. పాపం నువ్వు ఆకలి అయితే చికెన్ కోసం ఎట్లా వెతుకుతావో వాడు శాంతి కోసం అట్లా వెతుకుతాడు, వాడు పెసిఫిస్ట్, ఓకేనా? మార్టైర్ అంటే ఉత్తిగా వచ్చినోడు కాదు, ఒక నోబుల్ క్లాస్ కోసం, నోబుల్ కాస్ కోసం వచ్చినాడు, ఓకేనా? ఇది కాస్ కాదు, ఓకే? నోబుల్ కాస్, మార్టైర్ అంటారు. దేశం కోసం వచ్చిన వాళ్ళను మార్టైర్ అంటారు, ఓకేనా? పోర్ కోసం వచ్చిన వాళ్ళం కాదు, దేశం కోసం, ఓకే? స్పెండ్, థ్రఫ్ట్, ప్రోడిగల్, ఎక్స్ట్రావాగెంట్, ప్రొఫ్లిగేట్. అంటే గుర్తుపెట్టుకోండి, స్పెండ్, థ్రఫ్ట్, ప్రోడిగల్, ఎక్స్ట్రావాగెంట్ అంటే ఎక్కువగా, అంటే వన్ హూ స్పెండ్స్ మనీ లావిష్లీ, అంటే ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తాడు స్పెండ్ థ్రఫ్ట్ అంటే ఎక్కువ, ఓకేనా? నెక్స్ట్ ప్రావిడెంట్, ఎకనామికల్, ఫ్రూగల్, థ్రఫ్ట్ అంటే వన్ హూ స్పెండ్స్ మనీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఖర్చు పెడతారు, జాగ్రత్తగా, ఓకేనా? నెక్స్ట్ మైసర్, స్టింజీ, నిగ్గర్డ్, క్లోజ్ ఫిస్టెడ్, పార్సిమోనియస్ అంటే ఏంటంటే వన్ హూ లవ్స్ వెల్త్ ఇమ్మెన్స్లీ అండ్ స్పెండ్స్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్, అంటే మనకి పైసలు అంటే ఇష్టం, చాలా ఇష్టం, కానీ
ఖర్చు తక్కువ పెడతారు. చూసినాం, పైసలు దాచిపెట్టుకొని ఏం చేస్తారు, డబల్ అవుతాయా? ఓకేనా. నెక్స్ట్ ట్రాంట్ అంటే వన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ లీవ్. చూసినాం, బడి దొంగ అంటారు. ట్రాంట్ అంటే బడి దొంగ అంటే లీవ్ లేకుండా స్కూల్ బయట ఉంటాడు, బడికి పోకుండా, వీడు బడి దొంగ ట్రాంట్. బార్జియస్ అంటే ఏ మెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్. నేనే బార్జియస్ అంటే నేనే. ఓకేనా, ఏ మెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్. ఓకేనా, మీరు బలిసిన వాళ్ళు బ్రో, మీ మిడిల్ క్లాస్ వాళ్ళం బార్జియస్. ఓకే. యూజరర్ అంటే వన్ హూ లెన్స్ మనీ అట్ ఎగ్జార్బిటెంట్ రేట్స్. అంటే వీడు అప్పిస్తాడు కానీ ఎంత రేట్కి ఇస్తాడు తెలుసా? డబల్ ది రేట్, డబల్ ట్రిబుల్. అంటే ఇప్పుడు 10% ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను బెట్టింగ్ వేయాలనుకో, స్లైస్లో ఏం పాకెట్లో తీసుకుంటా వాన్ లెక్క. యూజరర్ అంటే ఏం పాకెట్ గుర్తుపెట్టుకో, వన్ హూ లెన్స్ మనీ అట్ ఎగ్జార్బిటెంట్ రేట్స్. ఇన్సాల్వెంట్ ఆర్ బ్యాంక్రప్ట్ అంటే వన్ హూ కాంట్ పే వన్స్ డెప్ట్. చూసినాం, అప్పు తీసుకుంటాడు కానీ పైసలు కట్టు, వాడు ఇన్సాల్వెంట్ ఆర్ బ్యాంక్రప్ట్ అంటారు. ఓకేనా. ఎవడు విజయ్ మాల్యా లెక్క మన ట్వీట్ పెట్టాడు, ఏంది అప్పు కట్టినా అని. ఎవరు ఏం తెలుసు నిజం కాదు కానీ. సెన్సారియస్ ఫ్లాంట్ ఫైండింగ్ కార్పింగ్ అంటే వన్ హూ ఆల్వేస్ ఫైండింగ్ ఫ్లాట్స్. పక్కన తప్పులు ఊకే వెతుకుతుంది, మన సెన్సారియస్ ఫ్లాంట్ ఫైండింగ్ కార్పింగ్ అంటే. ఓకేనా, వన్ హూ ఆల్వేస్ ఫైండింగ్ ఫ్లాట్స్. ఓకే. నెక్స్ట్ స్కేప్ గోట్ అంటే వన్ హూ ఈస్ మేడ్ టు బియర్ ది బ్లేమ్ డ్యూ టు అదర్స్. పాపం వీళ్ళు అడ్డుగాడు అంటే మ్యాథ్స్ మళ్ళీ అడ్డుగాడు అంటే పక్కన తప్పుకు వాడు బ్లేమ్ తీసుకుంటాడు కదా, వాడు వన్ హూ ఈస్ మేడ్ టు బియర్ ది బ్లేమ్ డ్యూ టు అదర్స్. నెక్స్ట్ క్రెడ్యులస్ అంటే క్రెడ్యులస్నే గెలబుల్ అంటే వన్ హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ. పక్కన ఈజీగా నమ్మేస్తారు, మీరు అసలు అట్లా ఉండకండి. ఓకేనా. క్రెడ్యులస్ నైవ్ గెలబుల్ అంటే వన్ హూ బిలీవ్స్ అదర్స్ ఈజీలీ, అంత ఈజీగా నమ్మొద్దు. ఓకేనా. డెమగాగ్ అంటే ఏ పొలిటికల్ లీడర్ హూ స్టిట్స్ అప్ పీపుల్ విత్ హిస్ ఒరేటరీ. కేసీఆర్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఒరేటరీకి అందరూ ముగ్ధులు అవుతారు, అట్లా మాట్లాడతారు కేసీఆర్. ఓకేనా. కేసీఆర్ని గుర్తు. డెమగాగ్ అంటే పొలిటికల్ హూ స్టిట్స్ అప్ పీపుల్ విత్ హిస్ ఒరేటరీ. ఓకేనా. నెక్స్ట్ గ్యారులస్, లొకాషియస్, టాకటివ్ అండ్ చాటర్ బాక్స్. టాకటివ్ అనగానే మీకు ఆల్రెడీ గుర్తొచ్చుంటుంది. ఓకేనా. టాకటివ్ అంటే వన్ హూ టాక్స్ టూ మచ్. మీరు గుర్తుపెట్టుకొని లోకేషియస్, ఇది ఎక్కువ అడుగుతారు. లోకేషియస్ అనే వర్డ్ను ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు అడిగారు. లోకేషియస్ గుర్తుపెట్టుకోండి, వన్ హూ టాక్స్ టూ మచ్. రెటిసెంట్ అటాచ్డ్ దీనికి ఆపోజిట్. రెటిసెంట్ అటాచ్డ్ అంటే వన్ హూ డస్ నాట్ టాక్ టూ మచ్ అని ఎక్కువ మాట్లాడు. రెటిసెంట్ అటాచ్డ్. లింగ్విస్ట్ అంటే తెలిసిందే, లింగ్విస్ట్ అంటే లాంగ్వేజ్. ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజ్. మల్టీ లింగ్విస్ట్ అంటారు, మల్టీ లాంగ్వేజ్. ఓకేనా, వన్ హూ స్టడీస్ లాంగ్వేజ్. పాలిగట్ అంటే వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజ్. ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడగలిగినాడు ఎవడు? పాలిగ్లాట్ అంటే బహుభాషావేత్త, పివి నరసింహారావు లెక్క. ఓకేనా, పాలిగ్లాట్. నెక్స్ట్ అల్ట్రిస్ట్ అంటే ఏ లవర్ ఆఫ్ అదర్స్, నా లెక్క అందరినీ లవ్ చేస్తారు పాపం, ఏ లవర్ ఆఫ్ అదర్స్. అల్ట్రిస్ట్ అంటే లవర్ ఆఫ్ అదర్స్. ఈగోయిస్ట్ వన్ హూ థింక్స్ ఆఫ్ ఓన్లీ హిమ్సెల్ఫ్. వీడు ఈగోయిస్ట్. ఓకేనా, వాని గురించే ఆలోచించుకుంటారు, పక్కన ఏడవైనా నాకు సంబంధం లేదు, అట్లా ఉండొద్దు మనుషులు. ఓకేనా, ఈగోయిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి యాంబిడెక్స్ట్రస్ అంటే యాంబి అనగానే టూ అని గుర్తుపెట్టుకోవాలి. యాంబిడెక్స్ట్రస్ వన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్గా బోత్ హ్యాండ్స్ యూజ్ చేసేటోని యాంబిడెక్స్ట్రస్ అంటారు. మీరు రాస్తారు రెండు చేతులు, నాకైతే రాయరాదు. ఓకేనా, వన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. కొందరు ఉంటారు రెండు హ్యాండ్స్ సేమ్ అంటే స్ట్రెంగ్త్తో యూజ్ చేస్తారు. ఓకేనా. ఎసెంట్రిక్ అంటే ఏ పర్సన్ ఆఫ్ ఆడ్ హ్యాబిట్స్ అన్కన్వెన్షన్. ఓకేనా, ఏ పర్సన్ ఆఫ్ ఆడ్ హ్యాబిట్స్ ఆర్ అన్కన్వెన్షన్. సో ఆడ్ హ్యాబిట్స్ ఉన్నవన్నీ ఎసెంట్రిక్ ఆర్ ఫ్రీక్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇవి ఏంటి 1 word సబ్స్టిట్యూట్స్. ఈరోజు ఇవి ఒక పర్సన్ గురించి. ఓకేనా, ఒక పర్సన్ ఏమంటారు అనేది ఈరోజు ఇవి. ఓకేనా, మీరు అనుకున్నవి అనుకున్నట్టు ఈ మంత్ కంప్లీట్ చేయండి, జాబ్ మీకే వస్తుంది. ఓకేనా, ఇది ఇంగ్లీష్లో ఒక పార్ట్ మాత్రమే. మీరు గ్రామర్లో నేను ఏం చేసిన అంటే ఇప్పుడు స్పీచెస్ ఉంటాయి కదా, సో ఆ స్పీచెస్ నేర్చుకున్నాను. మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకొని అది ఈరోజు కంప్లీట్ చేయండి. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు నాకు తెలుసు, మీరు మంచోళ్ళు కాబట్టి. నీకు ఇంతకంటే మంచి కంటెంట్ ఇస్తాను, కానీ నువ్వు ఒక్కరు గుర్తుపెట్టుకో, టైం వేస్ట్ చేయకు, చదువుకో. మనం చదువుకోనికి మాత్రమే ఈ ఫీల్డ్లోకి వచ్చినాం. యాస్పిరెంట్ అంటే చదవాలి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెలిగ్రామ్లో జాయిన్ కావండి, ఇంకేమైనా చాలా వీడియోస్ మనం చేసినాం, అవన్నీ మీరు చూడండి. ఓకేనా, నచ్చితే సబ్స్క్రైబ్ కావండి, మీరు అవుతారు నాకు తెలుసు. ఓకేనా, టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఏమైనా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, బాయ్.